अरे बोल बजरंग बली की जय, अरे बोल बजरंग बली की जय, राजा केसरी के नंद महाबली की जय, अरे बोल बजरंग। हाय गाइस, दिस इज रवि चेपूर. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి మన భారతదేశం అంతటా కూడా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలను మనం జరుపుకుంటాం. గాయస్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్లోని సీతారాం బాగ్ టెంపుల్కి వెళ్తున్నాం. అంటే అక్కడ రామాలయం ఉంది, చాలా చాలా ఫేమస్ టెంపుల్ సీతారాం మందిర్. అక్కడికి వెళ్తున్నాం మనం ఈ టెంపుల్కి వెళ్ళబోయే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ప్లీజ్. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి దాదాపుగా మనకు ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ టెంపుల్. అది సీతారాం బాగ్ అనే ఏరియాలో ఉంది, అందుకనే సీతారాం బాగ్ మందిర్ అని ఈ టెంపుల్ని పిలుస్తారు. మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే నాంపల్లి రైల్వే స్టేషన్ రైట్ సైడ్లో ఒక రోడ్ వెళ్తుంది కదా, ఆ రోడ్లో రావాలి. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఇది దాదాపుగా ఒక 200 సంవత్సరాల క్రితము ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్లోకి మనం ఎంట్రన్స్ ఇదే అన్నమాట. అయితే ఎక్కడైనా ఏ టెంపుల్లో అయినా సరే మనకు ఎంట్రన్స్లో గోపురాలు అనేవి ఉంటాయి, కానీ ఇక్కడ గోపురం ఉండదు. ఇలాంటి ఒక మంచి స్ట్రక్చర్ ఉందన్నమాట, మంచి డిజైన్లో. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కోటలా ఉంటుంది, ఇది ఒక రాజా కోటలా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ లో డోర్స్ మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. ఇక్కడ అనుకోకుండా మా ఫ్రెండ్స్ అంతా కలిసాము ఇక్కడ. అంటే షూటింగ్ లో అయితే రోజు కలుస్తుంటాం అనుకోండి, వీళ్ళు కూడా దర్శనాని కోసం అని చెప్పేసి టెంపుల్కి వచ్చారు. ఇక్కడ మేము కలుసుకున్నాం. అంటారు. ఈ స్తూపం నుండి మనము కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ లో ఒక మంచి కోనేరు ఉందండి. ఈ కోనేరుని సుదర్శన పుష్కరిణి అంటారు. కానీ ఈ డిజైన్ గాని మాత్రం స్ట్రక్చర్ చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఈ రోజు శ్రీరామనవమి కావడంతో కొన్ని లక్షల్లో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సో గైస్, ఇప్పుడు మనము ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ ముందుగా మనము ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాము. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా చాలా విశాలంగా ఉంది. ఈ చుట్టూ కూడా ఇవన్నీ మంటపాలన్నమాట. అయితే ఈ టెంపుల్లో మొత్తం 5 మంది దేవతలు ఈ టెంపుల్లో ఉన్నారు. ఇక్కడ దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోకి మనం వెళ్ళాలి. ఇదంతా కూడా ఒక చాలా 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 విశాలమైన ఒక పెద్ద మంటపం. ఇది ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ స్వామివారి విగ్రహాలను పెట్టేసి ఇక్కడ పూజిస్తుంటారన్నమాట.
ఇక్కడ నుండి మళ్ళీ మనం ఇక్కడ లోపలికి వెళ్తే గనక ఇక్కడ గోవిందరాజుల స్వామి వారు, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత సీతారామాంజనేయ స్వామి వారు కూడా ఇక్కడే ఉంటారు. ఇది సీతారాముల వారి గర్భగుడి లోపల ఉంటుంది. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి చాలా చాలా భక్తులు ఉన్నారు. సో లోపల దర్శనం చేసుకున్న తర్వాత ఈ బయట వాళ్ళని వదులుతారు, కానీ లోపలికి మనకు అలో లేదు వీడియో తీసుకోవటానికి. మనము పైనుండి చూసుకోవటానికి కూడా ఇలాంటి వ్యూ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఇలా మనం పైకెచ్చి మొత్తం మనం చూసుకోవచ్చు టెంపుల్ అంతా కూడా. ఈ టెంపుల్ సరౌండింగ్ వచ్చేసి దాదాపుగా ఒక 25 acres లో ఉంది అనమాట. ఇది గోవిందరాజుల స్వామివారి ఆలయము. పైన గోపురం మాత్రం చాలా అద్భుతంగా శిల్పాలను చెక్కారు, చాలా చాలా బాగుంది. గైస్, ఇక్కడ ఈ స్వామివారు చాలా చాలా పవర్ఫుల్ అట. మనము గనక ఇక్కడికి వచ్చి మన స్వామివారిని దర్శనం చేసుకుని మన కోరికలు ఏమైనా ఉంటే మన కోరికల్ని స్వామివారికి విన్నవించుకుంటే తప్పకుండా మన కోరికలన్నీ నెరవేరుతాయట. ఇక్కడ స్వామివారిని మనం దర్శనం చేసుకున్న తర్వాత మనకు పక్కనే లక్ష్మీదేవి ఆలయం ఉంది. అమ్మవారిని కూడా ఒకసారి మనం దర్శనం చేసుకుందాం. గాయస్, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. శ్రీరామనవమి రోజు రాముల వారికి సీతమ్మ వారికి కళ్యాణం చేస్తారు కదా. మన భద్రాచలంలో కూడా స్వామివారి అమ్మవారి కళ్యాణం అనేది మధ్యాహ్నం టైం వరకు చేసేస్తారు. అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు ఎక్కడైనా సరే, ఏ టెంపుల్లో అయినా సరే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు స్వామివారి కళ్యాణం అనేది కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈ టెంపుల్లో మాత్రం నైట్ టైం చేస్తారు. ఇక్కడ ఇదే ఈ టెంపుల్లో స్పెషాలిటీ. కళ్యాణం అనేది ఇక్కడ నైట్ టైం చేస్తారు స్వామివారికి అమ్మవారికి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ శ్రీరామనవమి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.